అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జీవవాణి. సో ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. సో నిన్న మనం ఈ పారాగ్రాఫ్ చదువుకున్నామండి. ఉమా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా. సో దీని సమ్మరీ చెప్పుకొని మనం నెక్స్ట్ పారాగ్రాఫ్స్ కు మూవ్ అవుదాం. సో ఇక్కడ మొదటి నుండి అడ్జస్ట్మెంట్ గురించి చెప్తూ వస్తున్నారు. సో ప్రాపర్ అడ్జస్ట్మెంట్ అనేది స్పిరిట్ కి మ్యాటర్ కి ఉంటేనే అప్పుడు మనం ప్రోగ్రెస్ అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఇది ఇలా అంటే ఒక స్పిరిచువల్ లైఫ్ అని అంటే మనం ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి ఎవ్రీడే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి పారిపోవడం కాదు, వాటి మధ్య ఉంటూనే మనం దాన్ని సాధించాలి అని చెప్పారు ఈ పారాగ్రాఫ్ లో. అయితే ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రపంచంలో జరుగుతున్న అంటే ఈ గందరగోళంలో ఈ బిజీ లైఫ్ లో పడిపోవడంతో మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోలేం. అటువంటి సమయంలో టెంపరీగా కొంత సెక్లూషన్ లోకి వెళ్ళి అక్కడ మనం సార్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. కనిపించట్లేదండి ఎవరికి? కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిందండి. మాకు ఒకసారి రీజియన్ కావండి. సో ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ నుండి రిటైర్ అంటే కొంత మనం అంటే ఈ బిజీ లైఫ్ లో పడకుండా కొంత బ్రేక్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి వచ్చాం అనుకోండి, అది కొంతవరకు ఆ టెంపరీ రిటైర్మెంట్ అనేది కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ పూర్తిగా ప్రపంచం నుండి పారిపోయి లేదా దీన్ని విడిచిపెట్టేసి నేను స్పిరిచువాలిటీని వెతుక్కుంటాను అంటే మాత్రం అది నెగిటివ్ ఫ్రీడమ్ అవుతుంది అని చెప్పారు. సో అంటే అది ఏ రకంగానూ మనకి ఈ రియల్ ఫ్రీడమ్ ని పొందడానికి దోహదపడదు. పూర్తిగా మనం వెళ్ళిపోతే ఈ ప్రాపంచిక విధుల నుండి అలా కాకుండా ఈ ప్రపంచంలోనే ఉంటూ అప్పుడప్పుడు ఈ ప్రాపంచిక అనుభవాలను అర్థం చేసుకుంటూ మనం ఎక్కడున్నామో మన స్థితిని అర్థం చేసుకోవడానికి కానీ మనం దాన్ని వాడుకుంటే అది ప్రాబ్లం లేదని చెప్పండి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. వాసుదేవరావు గారు చదవాలి. Spirituality covers the whole life. Spirituality అంటే ఆధ్యాత్మికత. It covers the whole life. టోటల్ లైఫ్ ని కవర్ చేస్తుంది, ఆవరించి ఉంటుంది అనేది చెప్తున్నారు. The life of the spirit is the expression of infinity and as such knows no artificial limits. ఇక్కడ స్పిరిట్ అంటే ఆత్మ అని తీసుకుంటే ఆత్మ యొక్క జీవితం ఆర్ జీవుని యొక్క జీవితం అనేది అనంతం యొక్క ఎక్స్ప్రెషన్ అనేది చెప్తున్నారు. ఎప్పుడైతే జీవితాన్ని అనంతం యొక్క ఎక్స్ప్రెషన్ తో పోల్చారో ఆ జీవితానికి ఎలాంటి లిమిట్స్ అనేవి ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి ఆర్టిఫిషియల్ లిమిట్స్, కృత్రిమమైనటువంటి బౌండరీస్ అనేది ఉండదు. ప్రాబబ్లీ ఈ జీవితం అంతా కూడా ద షాడో ఆఫ్ ది ఇన్ఫైనిటీ అని కనుక మనం గాడ్ స్పీక్స్ లో చెప్పినట్టుగా గుర్తు చేసుకుంటే అది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయి స్రవిస్తూ ఉంటుందని చెప్తారు. సో దట్ ఆ పాయింట్ కనుక మనం కన్సిడర్ చేస్తే లైఫ్ అనేది ఇన్ఫైనట్ కింద తీసుకుంటారో, ఒకవేళ అది ఇన్ఫైనట్ అని మనం ఎప్పుడైతే చెప్పామో దానికి బౌండరీస్ అనేవి ఉండవు, ఎలాంటి బౌండరీస్ లిమిటేషన్స్ అనేవి ఉండవు అనేది ప్రాబబ్లీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. True spirituality is not to be mistaken for an exclusive enthusiasm for some fad.
అంటే మళ్ళీ నిజమైనటువంటి ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ, నిజమైనటువంటి ఆధ్యాత్మికతని మనం నాట్ టు బి మిస్టేకెన్, తప్పుగా తీసుకోకూడదు. ఎలా అంటే ఫర్ యాన్ ఎక్స్క్లూజివ్ ఎంథూజియం ఫర్ సమ్ ఫ్యాడ్. ఫ్యాడ్ అంటే ఒక మోజు, కొన్ని విషయాల మీద మనకి మోజు ఉంటుంది. దాన్నే వ్యామోహం కింద కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే మనం ఇష్టపడతామో, వ్యామోహ పడతామో, మోజు పడతామో వాటి మీద మనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కేర్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎంథూజియం అంటే ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం అనేది వాటి మీద మనకు ఉంటుంది. దాన్ని మనం స్పిరిచువాలిటీ అని అనుకుంటే కనుక అది పొరపాటు. లైక్ నాకు భజనలు అంటే ఇష్టం, అదే నాకు వ్యామోహం, అదే స్పిరిచువాలిటీ అనుకుంటే పొరపాటు. నాకు నోములు నోచుకోవడం అంటే ఇష్టం, అదే స్పిరిచువాలిటీ అంటే పొరపాటు. అలా లైక్ దట్ ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్ మీద ఒక వ్యామోహాన్ని పెంచుకొని ఇదే స్పిరిచువాలిటీ అని గనక నువ్వు తీసుకుంటే అది మనం పొరపడినట్లే. దట్ ఈస్ నాట్ ద రియల్ స్పిరిచువాలిటీ. ట్రూ స్పిరిచువాలిటీ అనేది బాబా చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ఎనీ ఇజం. అంటే నిజమైనటువంటి ట్రూ స్పిరిచువాలిటీకి ఎలాంటి సిద్ధాంతాలు, అంటే ఏ మతంలోనైనా ఏ కులంలోనైనా నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా దానికి ఎలాంటి సిద్ధాంతాలు అనేవి ఉండవు. అంటే జనరల్ గా ఈ మతాలు మత సాంప్రదాయాలు రావటం వల్ల నిజమైనటువంటి స్పిరిచువాలిటీకి కొన్ని సిద్ధాంతాలు ఆపాదించడం అనేది జరుగుతుంది. బట్ బాబా క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే రియల్ స్పిరిచువాలిటీకి, ట్రూ స్పిరిచువాలిటీకి ఎలాంటి సిద్ధాంతాలు ఉండవు, ఎలాంటి సిద్ధాంతాలతో పని లేదు. When people seek spirituality apart from life, as if it had nothing to do with the material world, their search is futile. Probably this is the wonderful point కింద తీసుకోవచ్చు ఎంటైర్ పారాగ్రాఫ్ లో. స్పిరిచువాలిటీ, నిజమైనటువంటి ఆధ్యాత్మికతను ఎవరైనా సరే జీవితం వేరు ఆధ్యాత్మికత వేరు అని గనక సెర్చ్ మొదలు పెడితే, అలాగే యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద మెటీరియల్ వరల్డ్, అలాగే నిజమైనటువంటి స్పిరిచువాలిటీకి ఈ బాహ్య ప్రపంచంతో, ఈ మెటీరియల్ వరల్డ్ తో సంబంధం లేదు అనుకుని గనక అతని అన్వేషణ మొదలు పెడితే, అతని జీవితాన్ని గనక మొదలు పెడితే, అతను పెట్టినటువంటి సెర్చ్కి వచ్చే రిజల్ట్ ఏంటంటే నిరుపయోగమైనది. అట్లాంటి సెర్చ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. అంటే బాబా చెప్తుంది ఏంటంటే రియల్ స్పిరిచువాలిటీ వేరు, జీవితం వేరు కాదు, జీవితమే స్పిరిచువాలిటీ. అలాగే స్పిరిచువాలిటీకి మెటీరియలిస్టిక్ వరల్డ్ కి సంబంధం లేదని నువ్వు పొరపడకు, మెటీరియలిస్టిక్ వరల్డ్ కి స్పిరిచువాలిటీకి సంబంధం ఉంది అనేది బాబా డైరెక్ట్ గా చెప్తున్నట్టుగా అనిపించింది ఈ లైన్ లో. All creeds and cults have a tendency to emphasize some fragmentary aspect of life, but true spirituality is in total in its outlook. అంటే అన్ని మతాలు, మత సాంప్రదాయాలు, ఆల్ వర్షిప్స్ ని కనుక మనం చూస్తే అవన్నీ కూడా ఒక టెండెన్సీ, ఒక ఎంఫసిస్ ని ఇస్తున్నాయి. ఎలాంటి ఎంఫసిస్ ని ఇస్తున్నాయంటే సమ్ ఫ్రాగ్మెంటరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. టోటల్ లైఫ్ ని కనుక తీసుకున్నట్లే అయితే ఆ లైఫ్ ని ముక్కలు చేసి, ఫేజెస్ చేసి మనకు ఒక అనాలిసిస్ ని ఇస్తున్నాయి. అంటే ఈ ముక్క ఒక అనాలిసిస్, ఈ ముక్క ఒక అనాలిసిస్, ఈ ముక్క ఒక అనాలిసిస్, అలా ముక్కలుగా అనాలిసిస్ ని ఇస్తాయి. అంటే వాటికి ఏమవుతుందంటే కనెక్టివిటీ ఉండదు, ఒక ముక్కకి ఇంకొక ముక్కకి కనెక్టివిటీ ఉండదు. మనం కనుక గుర్తు చేసుకుంటే ప్రీవియస్ పారాగ్రాఫ్ లో కూడా చెప్పారు, ఆల్ క్రీడ్స్ అండ్ కట్స్ కానీ, లేకపోతే ఈ మతాలు మత సాంప్రదాయాలు కానీ ఏ మనిషిని కూడా ఆధ్యాత్మికంగా ఎంతో దూరం తీసుకెళ్లలేవు. గాడ్ రియలైజేషన్ పొందటానికి మతాలు మత సాంప్రదాయాలు నీకు అనుకున్న లెవెల్లో నీకు హెల్ప్ చేయలేవు అని ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చెప్పారు. ప్రాబబ్లీ అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ డిస్కనెక్టివిటీ అనాలిసిస్ ని మాత్రమే ఈ మతాలు మత సాంప్రదాయాలు ఇవ్వగలవు. కానీ నిజంగా స్పిరిచువాలిటీ అంటే ద ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ టోటల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. అంటే టోటల్ ఓవరాల్ గా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ఎంటైర్ అబ్స్ట్రాక్టివ్ అనాలిసిస్ ని ఇవ్వాలి. కానీ ముక్కలు చేసి కనెక్టివిటీ లేని అనాలిసిస్ ని ఇవ్వటం వల్ల నువ్వు ఏదో ఒక పాయింట్ లో స్టక్ అయిపోయే ప్రమాదం అనేది ప్రాబబ్లీ ఉండొచ్చు అనేది నాకు అనిపించింది. The essence of spirituality does not consist in a specialized or a narrow interest in some imagined part of life, but in certain enlightened attitude to all the various situations that obtain in life. ఇది కూడా ఇంపార్టెంట్ లైన్. ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఈ స్పిరిచువాలిటీ యొక్క సారాంశాన్ని కనుక నువ్వు చూస్తే పైన లైన్ లో చెప్పినట్టు జీవితాన్ని ముక్కలుగా ఫేజెస్ గా అనాలిసిస్ ఇస్తుంది మతాలు మత సాంప్రదాయాలని చెప్పారు.
అది ఏంటంటే ఆ ఫేజెస్ అన్ని కూడా జీవితం యొక్క ఇమేజినరీ పార్ట్స్. అంటే యాక్చువల్ గా వాటికి ఎలాంటి వాల్యూ ఉండదు. ఇమేజినరీ పార్ట్ మనం ఊహించుకున్నటువంటి పేజెస్ అన్నమాట. వాటి మీద కనుక నువ్వు ఒక స్పెషాలిటీ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆర్ సంకుచితమైనటువంటి ఇంట్రెస్ట్ కనుక నువ్వు దాని మీద పెట్టుకున్నావు కనుక స్టక్ అయిపోతావు. కానీ రియల్ స్పిరిచువాలిటీ అది కాదు. జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సిచ్యువేషన్, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి అవర్ నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సిచ్యువేషన్ లో కూడా ఒక ఎన్లైటెడ్ యాటిట్యూడ్ ని కనుక నువ్వు డెవలప్ చేస్తే, అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాత్మకమైనటువంటి వైఖరిని కనుక నువ్వు చూపించగలిగితే, దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ అనేది బాబా చెప్తున్నారు. ఇట్ కవర్స్ అండ్ ఇంప్రూవ్స్ ద హోల్ ఆఫ్ లైఫ్. అంటే టోటల్ స్పిరిచువాలిటీ అంటే లైఫ్ మొత్తాన్ని, జీవితాన్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది. జీవితమే స్పిరిచువాలిటీ అయిపోతుంది, స్పిరిచువాలిటీ జీవితం అయిపోతుంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ప్రాబబ్లీ వాటికి మనం డిస్టింగ్విష్ కూడా చేయలేము అనేది అనిపిస్తుంది. ఆల్ ద మెటీరియల్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ కెన్ బి మేడ్ సబ్సర్వెంట్ టు ద డివైన్ గేమ్. ఇదంతా కూడా డివైన్ గేమ్ అని మనం అనుకుంటే, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటినీ కూడా ఆ డివైన్ గేమ్ టాప్ లో పెడితే దాని కింద ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేది ఉంటాయి. అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటికీ కూడా సుపీరియర్ ఆ డివైన్ గేమ్, భగవంతుడి తాలూకా గేమ్ అని కనుక మనం అనుకుంటే ఆర్ అలా జరిగితే, అండ్ వెన్ దే ఆర్ సబార్డినేటెడ్, అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా డివైన్ గేమ్ సబార్డినేట్ గా కనుక మనం అనుకుంటే, అలా జరిగితే దే బికమ్ ఆక్సిలరీ టు ద సెల్ఫ్ ఎఫర్మేషన్ ఆఫ్ ది లైఫ్. ఆ మెటీరియలిస్ట్ థింగ్సే ఆత్మకి హెల్ప్ చేస్తాయి. తన యొక్క స్వస్వరూపం యొక్క ఉనికిని తెలుసుకోవటానికి ఆ మెటీరియలిస్టిక్ థింగ్సే, ఆ భౌతిక ప్రపంచమే నీకు హెల్ప్ చేస్తాయి. నువ్వు తెలుసుకోవటానికి, నీ స్వస్వరూపం యొక్క జ్ఞానం తెలుసుకోవటానికి నీకు ఉపయోగపడతాయి అనేది చెప్తున్నారు ఓవరాల్ గా. అంటే ఓవరాల్ గా క్రీమ్ ని కనుక చూస్తే స్పిరిచువాలిటీ వేరు, జీవితం వేరు కాదు. జీవితమే స్పిరిచువాలిటీ. ఇందులో ఉంటూనే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటిని కూడా ఆ డివైన్ గేమ్ కి సబార్డినేట్ గా కనుక మనం అనుకుని వెళ్తే, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే ఆ థింగ్స్ అన్ని కూడా నీకు హెల్ప్ చేస్తాయి, నువ్వు సెల్ఫ్ గా తెలుసుకోవటానికి అనేది చెప్తున్నారు. జై బాబా. జై బాబా. వాసు, ఇలా అనుకోవచ్చా ఈ పారాగ్రాఫ్ క్రీమ్ ఒక స్వాన్ ఎలాగైతే పాలు నీళ్లు కలిసి ఉంటే నీళ్ళని వదిలేసి పాలు మాత్రమే తాగుతుంది అంటారు, అలా ఉంది నువ్వు చెప్తుంది. అంటే ఏది అవసరమో అంతవరకే మనం తీసుకోవాలి అని చెప్పదలుచుకున్నట్టుగానే ఉంది. దాంట్లోనే జీవిస్తూ స్పిరిచువాలిటీనే మనం ఎన్కంప్రెస్ చేసుకోవాలని చెప్తున్నట్టు ఉంది. అంతేనా వాసు? అంటే దీన్ని సెపరేట్ చేయాలి, దాన్ని సెపరేట్ చేయాలి అని చెప్పలేదు. ప్రాబబ్లీ అంటే కలిసే ఉన్నా వాట్ ఆర్ వి సపోజ్ టు టేక్ ఇస్ స్పిరిచువాలిటీ అన్నట్లుగాను. సెపరేట్ వద్దంటావా? ఓకే ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారండి? జయబాబా సార్, ఇక్కడ మన జీవితమే ఒక స్పిరిచువాలిటీ అంటున్నారు కదా సార్. అంటే మన రోజుకు ఆఫీస్కి వెళ్ళడం, తినడం, రావడం ఉంటుంది కదా. సో అది ఎలా ఆధ్యాత్మికం అవుతుంది? ప్రాబబ్లీ జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి యాక్ట్ కూడా స్పిరిచువల్ గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రాబ్లీ మనం చేసేటటువంటి వర్క్స్ మన యాజ్ పర్ ద కర్మాస్, సంస్కారాస్ జరుగుతున్నాయి అనుకుంటే, అది మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్ అది చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ లోనైనా సరే, మనకు వచ్చేటటువంటి ఆనందంలో అయినా సరే, వాటి యొక్క నిజతత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే మీరు ఏంటి అనేది రియలైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో జాబ్ వేరు, స్పిరిచువాలిటీ వేరు, ఆర్ పూజ వేరు, స్పిరిచువాలిటీ వేరు, ఆర్ జీవితం వేరు, స్పిరిచువాలిటీ వేరు అనేది చెప్పటం లేదు బాబాయ్ని. ఎవ్రీ ఆస్పెక్ట్ పైన పారాగ్రాఫ్ లో కూడా చెప్పారు. ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్ నుంచి కూడా మనం స్పిరిచువాలిటీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్ అని ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చెప్పారు.
సో అలా అర్థం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. సో వాసు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ డోంట్ థింక్ మళ్ళీ దీనికి మనం కంక్లూజన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, క్లియర్ గానే ఉందండి. సో మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. గోపాలకృష్ణ గారు. Jai Baba. Body not necessarily hindrance to spiritual life. శరీరం ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం అవ్వాల్సిన అవసరం లేదు. టైటిల్ అండి. The value of material things depends upon the part they play in the life of the spirit. అంటే ఇప్పుడు మన జీవితాన్ని ఆత్మ సాగించేటువంటి ఒక జీవితంగా తీసుకుంటే, ఆత్మ లైఫ్ ఆఫ్ స్పిరిట్ అని అనుకుంటే, ది వాల్యూ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, మనం ప్రాపంచికమైనటువంటి విషయాలు మనం ఏవేవైతే తీసుకుంటున్నామో ఆ విషయాల తాలూకా వాల్యూ, విలువ దేని మీద డిపెండ్ అవుతుందంటే, డిపెండ్స్ అపాన్ ది పార్ట్ ది ప్లే ఇన్ ది లైఫ్. అంటే ఈ ఆత్మ తాలూకా జీవనంలో, ఈ ఆత్మ నడిచే విధానంలో అది రాసుకోవాలి. జస్ట్ మొత్తం రాయకూడదండి. హలో, సౌండ్స్ వస్తున్నాయండి, కొంచెం ఎవరైనా మ్యూట్ లోకి వెళ్తారా? ఓకే, మీరు కంటిన్యూ చేయండి. అది కాబట్టి ఆ మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఏ రోల్ ప్లే చేస్తున్నాయి, ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి మన ఆత్మ సాగించేటువంటి జీవనంలో అన్నటువంటి దాని మీద ఆధారపడుతుంది. అంటే ఆ మెటీరియల్ థింగ్స్ ఉన్నటువంటి వాల్యూ చెప్తున్నారు. ఇన్ దెమ్సెల్వ్స్ దే ఆర్ నెయిదర్ బీయింగ్ గుడ్ నాట్ బ్యాడ్. అంటే ఒక మెటీరియల్ థింగ్ ఏదైనా తీసుకుంటే, ఒక ప్రాపంచికమైనటువంటి విషయం, అది దానంతట దానికి నిజానికి ఏ విధమైనటువంటి వాల్యూ ఉండదు. అది మంచి అని చెప్పలేరు, చెడ్డ అని చెప్పలేరు. They become good or bad according to whether they help or hinder the manifestation of divinity through them. అవి ఎప్పుడు ఒక మంచి విషయం లేదా చెడ్డ విషయంగా చెప్పబడతాయి అని అంటే, ఇప్పుడు అదే ముందు పేరాల్లో కూడా చెప్పినట్టు, నార్మల్ జీవితం, మనం ప్రాపంచికమైనటువంటి జీవితానికి నిజానికి స్పిరిచువాలిటీకి ఈ రెండు వేరు కాదు, ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాయి. జస్ట్ లైక్ మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఏంటి అంటే, ఒక మ్యూజిక్ వస్తుండేటప్పుడు అనమాట, ఏ విధంగా అయితే ఆ సింక్ అవుతుందో ఆ ట్యూన్కి, అది ఐ మీన్ సాంగ్కి తగినట్టుగా ఆ మ్యూజిక్ అన్నది సింక్ అవుతుందో, దాని మీద ఎలా అయితే అది ఎంత చక్కగా ఉంది, వినడానికి బాగుంది అన్నట్టుగా అనిపిస్తుందో, అలాగా స్పిరిచువల్ లైఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్ ద్వారానే ప్రొసెస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయం మనకి ఎప్పుడు బ్యాడ్ అనిపిస్తుంది, లేకపోతే ఎప్పుడు దాన్ని గుడ్గా చూడాలి, ఎప్పుడు బ్యాడ్గా చూడాలి అని అంటే, వెదర్ దే హెల్ప్ ఆర్ హిండర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ త్రూ దమ్. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్ అన్నిటి తాలూకా ఒరిజినల్ గోల్ ఏంటంటే, అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క దివ్యత్వం వ్యక్తీకరించబడుతుంది అన్నమాట, ప్రతి చిన్న విషయంలోనే, ప్రతి చిన్న వస్తువులోనే, ప్రతి దాంట్లోనే. అలాగా ఒక విషయాన్ని మనం తీసుకుంటే అది బ్యాడ్ ఎప్పుడవుతుంది అని అంటే, అది భగవంతుడిని వ్యక్తీకరించడం, లేకపోతే దివ్యత్వాన్ని వ్యక్తీకరించడంలో అది ఫెయిల్ అయినప్పుడు, అది మనకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వనప్పుడు,
ఒక విషయం చెడ్డ విషయం మంచి విషయం అని ఎప్పుడు చెప్తామంటే అది భగవంతుడి తాలూకు దివ్యత్వాన్ని అర్థం చేసుకోవటంలో లేకపోతే మనకు అది చెప్పటంలో అది 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 ఉపయోగించినప్పుడు దాన్ని గుడ్ మెటీరియలిస్టిక్ థింగ్ అంటాం అనమాట. అంటే దాంట్లో లేదు అది మంచి విషయమా చెడ్డ విషయమా అని. అది ఈ దివ్యత్వాన్ని వ్యక్తీకరించే విధానంలో ఉంది. అది మంచిదైతే అది వ్యక్తీకరించిందంటే మంచిదని, వ్యక్తీకరించలేకపోయిందంటే దాని ద్వారా అది చెడ్డది అన్నట్టు చెప్తున్నారు. Take for example the place of the physical body in the life of the spirit. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నారు అని అంటే మన బాడీ గురించి తీసుకుంటున్నాను అనమాట. ఈ బాడీని ఏ విధంగా బ్యాడా లేకపోతే గుడ్డా ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎలా చెప్తున్నారు చూడండి. ఒక ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకుంటే, ఇట్ ఈస్ ఎ మిస్టేక్ టు సెటప్ అండ్ యాంటీథిసిస్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. మనం ఎలా తీసుకుంటామంటే ఆత్మ యొక్క జీవనం వేరు, అదేవిధంగా మన దేహం ఏదైతే ఉందో ఫ్లెష్ అంటే మన దేహం అనమాట. ఈ రెండిటికి ఒక విధమైనటువంటి అంటే ఈ రెండు ఏదో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నట్టుగా, లేకపోతే మనం మాట్లాడకుండా ఏం చెప్తామంటే ఈ రెండు వేరు వేరు అన్నటువంటి భావనలో ఒక యాంటీథిసిస్ మనం చెప్తూ ఉంటాం ఇన్ జనరల్. ఎలా అంటే సచ్ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్లీ ఎండ్స్ ఇన్ అన్ అన్క్వాలిఫైడ్ కండెమినేషన్ ఆఫ్ ది బాడీ. అంటే లైక్ ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి బాడీ అన్నటువంటిది నిజానికి ఉపకరించదు అని అనుకున్నాం. అంటే స్పిరిట్ తాలూకు లైఫ్ వేరు, బాడీతో మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి లైఫ్ వేరు అన్నట్టుగా గనక ఈ రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది, లేకపోతే ఈ రెండింటి మధ్యలో ఒక విధమైనటువంటి వ్యతిరేకత ఉంది అన్నట్టు తీసుకుంటే సచ్ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్లీ ఎండ్స్ ఇన్ అన్ అన్క్వాలిఫైడ్ కండెమినేషన్ ఆఫ్ ది బాడీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే బాడీని అవ్వచ్చు, బాడీతో చేసేటువంటి థింగ్స్ అవ్వచ్చు, మనం వ్యతిరేకిస్తాం అనమాట. అంటే దాన్ని ఖండిస్తూ ఉంటాం. ఏంటి ఎలాగో స్పిరిచువల్ లైఫ్కి ఇది ఉపయోగపడదు అన్నటువంటి భావనలో ఒకవేళ ఈ యాంటీథీసిస్ కనుక డెవలప్ చేసుకుంటే, ది బాడీ అబ్స్ట్రక్ట్స్ స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్యాంపర్డ్ యాజ్ హ్యావింగ్ క్లైమ్స్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. అంటే బాడీ అంటే మనం బాడీతో చేసేటువంటి యాక్ట్స్ అవ్వచ్చు, ఏమైనా థింగ్స్ మనం చేసేటువంటి కర్మలు ఏవైనా ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు దానికి అనుగుణంగా దానికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయని అనుకుందాం. నాకు కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి. నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లకు అనుగుణంగా నేను పొందుతూ నా బాడీని నిరంతరం నేను ప్యాంపర్ చేస్తున్నాను, దాన్ని సుఖపెట్టడానికి ట్రై చేస్తున్నాను, లేకపోతే అది అడిగినటువంటి థింగ్స్ నన్ను అక్కడికి తీసుకెళ్ళమన్నది, ఇది చూడమన్నది, అల్లది వినమన్నది, అల్లదంతా ఉండమన్నది, ఇల్లు దీంతో ఉండొద్దు అన్నది, ఇలాగా దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉన్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ది బాడీ అబ్స్ట్రక్ట్ స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్. ఇలాగా బాడీని మనం ప్యాంపర్ చేసినప్పుడు మాత్రమే అది స్పిరిచువల్గా ఆ ఉన్నతి పొందేటువంటి విధానాన్ని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అన్నమాట. ఇట్స్ ప్రాపర్ ఫంక్షన్ ఈజ్ రైట్లీ అండర్స్టూడ్ యాజ్ యాన్సిలరీ టు ది స్పిరిచువల్ పర్పస్. అంటే నిజానికి శరీరం అన్నటువంటిది ఏంటి అని అంటే మన ఆధ్యాత్మికంగా మనం పురోగమించేటువంటి దానికి ఇది హెల్ప్ చేసేటువంటి ఒక స్కెఫోల్డ్ అని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా లైక్ ఇల్లు కట్టడం కోసం పరంజ ఎలా వేస్తారో అంటే లైక్ అది వేసిన తర్వాత స్లాబ్ వేస్తారు, కానీ ఆ స్లాబ్ వేసేసి అంతా అయిన తర్వాత దాన్ని తీసేయాలి. ఆ పరంజని తీసేస్తేనే లోపల ఉండగలుగుతారు ఎవరైనా. అలానే మనం ఫైనల్గా రీచ్ అయ్యేటువంటి ఆధ్యాత్మికంగా రీచ్ అయ్యేటువంటి గోల్కి బాడీ అన్నటువంటిది అంతా ఉపకరిస్తుంది. అలా ఆ ఉపకరించే విధానంలో అది మనకు హెల్ప్ చేస్తుంది అన్నటువంటి భావనలో తీసుకుంటేనే దాని గురించి మనకు కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు అనమాట. లేకుండా ఇది స్పిరిచువల్ లైఫ్కి ఇది అడ్డం పడుతుంది, లేకపోతే ఇంకో విధంగా ఉంటుంది అని ఆ రెంటి మధ్యలో యాంటీథీసిస్ అన్నటువంటిది, అంటే డిఫరెంట్ థియరీస్ అన్నటువంటివి డెవలప్ చేసి దాన్ని ప్రాపర్గా అది యూజ్ చేసుకోవడం అవ్వదన్నమాట. ప్రాపర్ యూటిలిటీ కాదనమాట. ఫైనల్గా ఇప్పుడు దీంట్లో చెప్పేది ఏంటి అని అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ని చెప్తున్నారు. అవి మంచివా చెడ్డవి అంటూ ఏమి ఉండవు. అవి మంచివి చెడ్డవి ఎప్పుడవుతాయంటే స్పిరిచువల్గా నీకు హెల్ప్ చేస్తే మంచివి, స్పిరిచువల్గా హెల్ప్ చేయకపోతే చెడ్డవి.
అంటూ ఏం చెప్తున్నారంటే బాడీ అదేవిధంగా ఈ ఆత్మ ఈ రెండిటి మధ్యలో మనం డిఫరెంట్ థియరీస్ని యాంటీ థీసిస్ని డెవలప్ చేసుకోకూడదు. నిజానికి ఏంటి అని అంటే బాడీని ప్యాంపర్ చేస్తూ దానికి నచ్చినట్టుగా దానికి కావాల్సిన థింగ్స్నే దానికి సమకూరుస్తూ ఉంటే అది మన స్పిరిచువల్ లైఫ్కి అడ్డం ఖచ్చితంగా పడుతుంది, అడ్డం అయిపోతుంది. కానీ భగవంతుని చేరుకోవడానికి లేదా ఆధ్యాత్మికమైనటువంటి ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి అని అంటే బాడీ అన్నటువంటిది దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్పిరిట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్న భావనలో అర్థం చేసుకోవడం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం బాడీ గురించి అని చెప్తున్నారు ఈ కారణం. జై బాబా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? గుడ్ అండ్ బ్యాడ్ గురించి మాట్లాడినప్పుడు ఆ పాయింట్ ఓకే, స్పిరిచువల్ గా నీకు హెల్ప్ అయితే అది గుడ్, హెల్ప్ కాకపోతే ఆ పర్టికులర్ యాక్షన్ అనేది బ్యాడ్ అని చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ గా బాడీ గురించి మాట్లాడారు కదా. బాడీ గురించి మాట్లాడినప్పుడు బాడీకి స్పిరిట్ కి ఉండేటటువంటి ఆ కొరిలేషన్ ఏంటనేది చెప్పారని చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ మరి బాడీ పరంగా ఏది గుడ్ అయింది, బాడీ పరంగా ఏది బ్యాడ్ అయింది అనేది అనాలిసిస్ చెప్తున్నావు. అంటే బాడీ పరంగా ఏది గుడ్ అయింది అని అంటే లైక్ ఈ బాడీ అన్నటువంటిది స్పిరిచువల్ ప్రయోజనాలను పొందడం కోసం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక థింగ్. భగవంతుడు వదిలేసే స్పిరిచువల్ ప్రయోజనాన్ని పొందడానికి ఇది మనకు ఒక ఉపకరణం అని తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి సౌఖ్యాల గురించి మనం తపన పడం. ఇప్పుడు నేను అంటే చెప్తున్నాను, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం చేకూర్చేటువంటి ఏదో ఒక డిస్కషన్ ఒక దగ్గర అవుతుంది. నా దగ్గర ఏ వెహికల్ లేదు, నేను నడుచుకొని వెళ్ళాలి, వర్షం పడుతుంది. కానీ అక్కడ ఏంటంటే ఇది నేను ఎలా అయినా వెళ్ళి అక్కడ వినాలి, దీన్ని నేను ఉపయోగించుకోవాలి అని అనుకున్నటువంటి వాడు ఈ బాడీ గురించి ఆయన ఆలోచించడు. నేను ఇప్పుడు తడిసిపోతే నాకు జలుబు చేస్తుంది, జలుబు చేస్తే మళ్ళీ రేపు నాకు ఎవడు వంట చేస్తాడు, లేకపోతే జ్వరం రావచ్చు అంటూ ఈ బాడీ తాలూకా సౌఖ్యం కోసం ఆలోచించి ఉండిపోవడం అన్నటువంటిది అప్పుడు అది నీకు ఒక విధంగా నిన్ను ఇంకొక వేలోకి తీసుకెళ్తుంది. కానీ ఇది ఎలా కాదంటే దీని గురించి అసలు ఆ ఆలోచన లేకుండా అది ఏదైతే అవ్వచ్చు, అంటే వీడు అలా ఆలోచించినంత మాత్రాన జ్వరం రాదని కాదు, వస్తే రావచ్చు కాక, కానీ ముందర ఏదైతే ప్రయోజనం పొందాలో స్పిరిచువల్గా అంటే జస్ట్ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇలాంటివి ఏవైనా ఆ సెన్స్లో ఏంటి అని అంటే ఒకటి గుడ్గా కనిపిస్తుంది, ఇంకోటి బ్యాడ్గా కనిపిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ గుడ్ బ్యాడ్ అన్ని బియాండ్ ఉండొచ్చు. స్పిరిచువల్గా నిన్ను అప్లిఫ్ట్ చేసేటువంటి యాక్షన్స్లో ఇదొక పార్ట్గా తీసుకోవటం అదొక గుడ్ సైన్ అనుకుంటే, అలా కాకుండా బాడీ మీదే దృష్టి పెట్టి బాడీ తాలూకా సౌఖ్యాల కోసం అది బాగా ఉండాలి, ఎలా ఉండాలి అని అనుకోవటం అది బ్యాడ్ అవ్వచ్చు. ఇంకొక సందర్భంలో బాడీ సౌఖ్యాలు లేకపోతే బాడీకి సంబంధించినటువంటి థింగ్స్ చేయటం కూడా గుడ్గా అనిపించవచ్చు. లైక్ ఇప్పుడు నేను ధ్యానం చేయాలంటే కింద కూర్చోవాలంటే ఒక గంట కూర్చోవాలి. నేను గంట కూర్చోవాలంటే నా బాడీ ఫిట్గా ఉండాలి కాబట్టి నేను జిమ్కి వెళ్తాను. అక్కడ కూడా బాడీ మీద నేను దృష్టి పెడతాను. కానీ నేను చూసేటువంటి థింగ్ వేరే. నేను దేనికి వెళ్తున్నాను అంటే బాడీ ఆరోగ్యంగా ఉండాలని వెళ్ళటం లేదు. బాడీ ఆరోగ్యంగా ఉండడం చేత లేకపోతే థింగ్ కొంచెం ఫిట్గా ఉండడం చేత నేను భగవంతుడి మీద దృష్టి పెట్టగలుగుతాను అని. అలాగా రిలేటివ్ అనమాట. ఒకసారి గుడ్గా ఇలాంటి థింగ్స్ స్పిరిచువాలిటీకి ఉపయోగపడేటువంటి థింగ్స్ గుడ్గా, లేనటువంటి బ్యాడ్గా చెప్పడం అనమాట. నాకు అర్థం. ఇంకో లైన్ ఉంది, సచ్ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ ఇన్విటబుల్లీ ఎండ్స్ ఇన్ an unqualified condemnation of the body. ఇది ఏంటి లైన్? ఇది అన్క్వాలిఫైడ్ కండెమ్నేషన్ ఆఫ్ ది బాడీ అంటే ఇక్కడ ఫ్లెష్ కి స్పిరిట్ కి ఒక యాంటీ థీసిస్ చెప్పారంటే ఇప్పుడు రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. అదే బాడీ స్పిరిట్ ఆత్మ ఒక దాంట్లో ఉంటూ ఇవి ఒకదానికి అదే స్పిరిట్ తాలూకు జర్నీ టువార్డ్స్ గాడ్ వెళ్ళడానికి బాడీ ఉపయోగపడుతుంది అన్నటువంటి భావనలో కాకుండా నువ్వు యాంటీ థీసిస్ ఒకటి చెప్పావు. స్పిరిట్ వేరే, దానికి సంబంధించిన థింగ్స్ వేరే, బాడీ వేరే.
దీనికి సంబంధించినటువంటి లైఫ్ ఇదంతా వేరే అన్నట్టుగా కనుక నువ్వు చూస్తున్నావు అనుకో. అలా చూస్తుండేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇది స్పిరిచువల్గా నువ్వు ముందుకెళ్ళడానికి బాడీ ఒక అడ్డంకిగా కనిపించవచ్చు నీకు. అప్పుడు ఏంటంటే ఈ బాడీని నువ్వు ద్వేషించవచ్చు, బాడీతో చేసేటువంటి పనులు కూడా నువ్వు ద్వేషించవచ్చు. అంటే ప్రాపంచికమైనటువంటి ఇప్పుడు నీ బాడీతో నువ్వు ఇక్కడ బాడీ అంటే బాడీ అని కాదు నువ్వు చూడాల్సింది, బాడీతో నువ్వు చేసేటువంటి థింగ్స్ అన్నీ కూడా ప్రాపంచికంగా నువ్వు చేసేటువంటి థింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఇది స్పిరిచువాలిటీకి వేరుగా ఉందో నీ బాడీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అని అనుకుంటావో అది ఎలా ఉంటుందంటే సచ్ కాంట్రాస్ట్ అంటే ముందు చెప్పినటువంటి యాంటిథీసిస్ ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్లీ ఎండ్స్ ఇన్ అన్క్వాలిఫైడ్ కండెమ్నేషన్ ఆఫ్ ది బాడీ. అప్పుడు ఏం చేస్తామంటే మనం బాడీని లేకపోతే బాడీతో మనం చేస్తున్నటువంటి ప్రాపంచిక విషయాలు అన్నింటిని కూడా కండెమ్ చేస్తాం అన్నమాట, ఖండిస్తూ ఉంటాం. ఇది ఇలా చేయకూడదు, ఇలాంటిది అల్టిమేట్గా డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్లష్కి స్పిరిట్కి మధ్యలో నువ్వు యాంటీథీసిస్ డెవలప్ చేస్తే కనుక, యాంటీ థియరీ ఒకటి డెవలప్ చేస్తే కనుక, ముందు కూడా అవే చెప్తున్నారు కదా. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ చెప్పింది ఇంకొక టర్మ్స్లో చెప్పిన మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ వేరు కాదు. మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువాలిటీని స్పిరిచువల్ ఆస్పెక్ట్లోనే, స్పిరిచువల్ రిఫరెన్స్ ఫ్రేమ్లోనే నువ్వు చూడాలి. ఎందుకంటే స్పిరిచువల్గా నువ్వు అడ్వాన్స్ అవ్వడానికి నీ మెటీరియలిస్టిక్ లైఫ్ అన్నటువంటిది దోహదపడుతుంది. కాబట్టి నీకు చూసేటువంటి ఈ విజన్ ఉండాలన్నమాట. అది చెప్తుంది ఇక్కడ. ఇంకెవరైనా మాట్లాడతారండి? సో దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది, అది అయిపోయిన తర్వాత ఒకసారి సమ్మర్ చెప్తున్నాం అవసరం ఉంటే. ఈ లైన్ నాకు అర్థం కాలేదు సార్. ఆ ఫ్లెష్ అండ్ స్పిరిట్ అనే దాంట్లో ఆ రెండింటి యొక్క విరోధ భావాన్ని నెలకొల్పడం పొరపాటు అవుతుంది అన్నమాట సార్. అంటే శరీరానికి జీవునికి మధ్య అంటే అసలు రెండు కలిసే ఉంటాయి కదా, మళ్ళీ దాంట్లో డిఫరెన్స్ అనేది ఎలాగ నెలకొల్పడం అది అర్థం కాలేదు సార్. అలా శరీరానికి ఆ రెండు వేరుగా ఉండవు కదా, కలిసే ఉంటాయి కదా, అది అసలు ఎలాగది డిఫరెంట్ గా చూస్తాము. అంటే వేరుగా ఉండడం అని అంటే దాని మీనింగ్ అవి రెండు కలిసి లేవని కాదండి. అంటే ఇక్కడ ఫ్లష్ అంటే ఓన్లీ బాడీ అన్నటువంటి సెన్స్ అనే కాదు. నాకు అనిపించింది ఏంటంటే బాడీతో నువ్వు చేసేటువంటి థింగ్స్ కూడా, అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ రెండింటిని మాట్లాడుతూ అవి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇది చెప్పారు. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ స్పిరిట్ అదేవిధంగా బాడీ ఈ రెండు వేరు కాదు. హలో, అంటే అక్కడ చెప్తున్నది స్పిరిచువాలిటీని రీచ్ అవ్వడానికి లేదా స్పిరిచువాలిటీని పొందడానికి, స్పిరిచువల్గా ఉన్నతి సాధించడానికి నీ బాడీ అన్నటువంటిది ఉపకరిస్తుంది అంటూ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంటాయి అన్నటువంటి భావనలో తీసుకోవడం నార్మల్ తీసేసి. బట్ ఈ రెండు వేరు స్పిరిచువల్ లైఫ్, స్పిరిట్ తాలూకా లైఫ్ వేరే, అదేవిధంగా బాడీతో మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి థింగ్స్ వేరే అన్న భావనలో వేరుగా చూడడం అన్నటువంటిది యాంటీథీసిస్. అది వైరుధ్యం, అంటే విరోధం ఆ రెండు మధ్యలో ఉన్నది తప్పితే ఈ రెండు వేరుగా ఉన్నాయని కాదండి. ఉన్నాయండి. సో ఇక్కడ అంటే ముందు ఫస్ట్ లైన్ లోనే చెప్పారు కదండి, మెటీరియల్ దానికి స్పిరిచువల్ దానికి ఆ డిఫరెన్స్ అనేది మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉండేటువంటి వాటిని ఎలా ఉపయోగించుకోవడం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకోకపోతే అవి మనకి మన జర్నీలో మన గమ్యాన్ని చేరడానికి అడ్డుపడతాయి.
అవి సరిగా ఉపయోగించుకుంటే మనకు దోహదపడతాయి, హెల్ప్ చేస్తాయి నిజంగా మన గమ్యం వైపు, భగవంతుడి వైపు వెళ్ళడానికి. దానికి ఎగ్జాంపుల్ గా ఫిజికల్ బాడీ తీసుకున్నారు ఇక్కడ. సాధారణంగా ఎందుకు ఈ మాట ఇక్కడ వాడడం జరిగిందంటే, సాంప్రదాయకంగా ఉన్న అన్ని స్పిరిచువల్ ట్రెడిషన్స్ లో కూడా ఈ శరీరాన్ని నిందిస్తూ ఉంటారు అందరూ ఇప్పుడు. అందుకే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే బాడీ వల్లే నేను ఇదంతా, అంటే కోరికలకి, అన్ని రకాల కోరికలకి శరీరమే మూలం. సో నాకు అంటే వాడు తిండి వల్ల దూరం అయిపోతున్నాడు అనుకోండి, వాడికి బాగా తిండి ఎక్కువ ఉంది అనుకోండి, వాడు దీని వల్లే కదా నాకు ఎంత తిండి పిచ్చి అని. లేకపోతే ఇంకేదో శారీరకమైన వాంఛలు తీర్చుకోవడం ఉందనుకోండి, దానికి కూడా అడ్డంకిగా ఈ శరీరమే ఉంది. కాబట్టి వీడు ఎంతసేపు నేను నా గమ్యం వైపు వెళ్ళడానికి ఇది అడ్డుగా ఉంది కాబట్టి ఇది నాకు ఒక అంటే ఇబ్బంది కలిగించేది ఈ శరీరం అని నెగిటివ్ గా ప్రొజెక్షన్ అనేది చేస్తూ వచ్చారు స్పిరిచువాలిటీలో కొన్ని సెగ్మెంట్స్ లో. సో అది కరెక్ట్ కాదు. ఆ రకంగా శరీరాన్ని నిందించడం అంటే స్పిరిటే గొప్పది, బాడీ గొప్పది కాదు అనేటట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయితే స్పిరిట్ గొప్పదే, కానీ దాన్ని నెగిటివ్ గా చూడొద్దు, దానికి వ్యతిరేకంగా చూడకుండా దీన్ని నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా అది నీకు ఉపయోగపడుతుంది. సేమ్ మనం గతంలో కూడా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్. ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే వచ్చాయో, టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో, బాబా ముందు చాప్టర్స్ లో కూడా చాలాసార్లు చెప్పారు, సైన్స్ అనేది స్పిరిచువాలిటీకి ఎగనిస్ట్ కాదు. ఈవెన్ ఏవైతే రీసెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే అది ఈ రోజు మనందరం ఇలాగ ఆన్లైన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే దానికి టెక్నాలజీయే కారణం. ఇంత దూరంగా ఉండి ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. బట్ అదే టెక్నాలజీని రాంగ్ గా పెడితే చాలా ప్రమాదం కూడా ఉంది. మనం మన గోలుకు దూరం అయిపోయే అవకాశం కూడా ఉంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అదే శరీరాన్ని ప్రాపర్ గా వాడితే మీకు అది ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇంకా ఉందిలేండి, దీని కంటిన్యూషన్ ఉంది. గోపాలకృష్ణ గారు. కంటిన్యూషన్ అండి. ది రైడర్ నీడ్స్ ఏ హార్స్ ఇఫ్ హీ ఈజ్ టు ఫైట్ ఎ బ్యాటిల్. Through the horse can become an though the horse can become an impediment if it refuses to be completely submissive to his will. ఇక్కడ చూడండి, అంటే ముందర బాడీ స్పిరిట్ ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళటము ఎలా స్పిరిచువల్ లబ్ధి చేకూరుతుందని చెప్పే విధానంలో ముందుకు చెప్తున్నారు అనమాట. ఎలా అంటే ఒక రైడర్ ఉన్నాడు, అంటే లైక్ యుద్ధంలో తను పాల్గొంటున్నాడు, గుర్రం ఉన్నది. అయితే గుర్రం మీద తను వెళ్ళాలి. అయితే తను వెళ్ళాలి అని అంటే ముందర తన మాటల్ని గుర్రం తీసుకోవాలి, తన కంట్రోల్లో ఉండాలి. అంటే మనం రౌత్ అంటాం కదా, తన అధీనంలో ఉండాలన్నమాట గుర్రం. ఉన్నప్పుడే అది తనని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తుంది. లేదు అనుకోండి, నిజానికి తన గుర్రం మీద ఉన్నప్పటికీ కూడా గుర్రం రైడర్ చెప్పేటువంటి మాటలు వినటం లేదనుకోండి, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం లేదండి. యాక్చువల్గా వింటే సహాయకారిగా ఉన్నటువంటిది ఎప్పుడైతే దీనిగా అది వినటం లేదో అది అప్పుడు ఏమవుతుందంటే అది ఒక అబ్స్ట్రాక్ట్ లాగా అయిపోతుంది అనమాట. అదే ఒక అవరోధం లాగా అయిపోతుంది అనమాట. అది చెప్తున్నది. ది రైడర్ నీడ్స్ ఎ హార్స్ ఇఫ్ హీ ఈజ్ టు ఫైట్ ఎ బ్యాటిల్, దో ది హార్స్ కెన్ బికమ్ అన్ ఇంపెడిమెంట్ ఇఫ్ ఇట్ రిఫ్యూజెస్ టు బి కంప్లీట్లీ సబ్మిసివ్ టు హిస్ విల్. ఇన్ ది సేమ్ వే, అదేవిధంగా ది స్పిరిట్ నీడ్స్ టు బి క్లోత్డ్ ఇన్ మ్యాటర్ if it is to come into full possession of its own possibilities, although the body can at the times become a hindrance if it refuses to be compliant with the requirements of the spirit. అంటే ఇప్పుడు ఆ రైడర్ స్థానంలో స్పిరిట్ని, గుర్రం స్థానంలో బాడీని పెట్టుకొని ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక, ఇన్ ది సేమ్ వే ది స్పిరిట్ నీడ్స్ టు బి క్లోత్డ్ ఇన్ ది మ్యాటర్. ఇక్కడ చూడండి, బాడీ అని అంటే మళ్ళీ మ్యాటర్ అని చెప్తున్నారు. అంటే మ్యాటర్ ఇన్ ది సెన్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అవ్వచ్చు, బాడీ ఇట్ సెల్ఫ్ అవ్వచ్చు.
ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? బాడీని తొడుక్కుంటుంది నిజానికి కదా. ఆత్మ బాడీని తొడుక్కుంటూ బాడీ చూపిస్తున్నటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? బాడీని నేనేం చెప్పాను కదా ఇందాక, గుర్రం అలాగే చెప్పాను. కాబట్టి ఈ గుర్రం ఈ ఆత్మ తల కంట్రోల్లో ఉండాలి. ఆత్మ అంటే ఆత్మ తల కంట్రోల్లో ఉండాలంటే ఆత్మ కంట్రోల్ చేస్తుందా అన్నట్టు థింగ్స్ పక్కన పెడితే, ఆత్మకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒరిజినల్గా అది ఏదైతే పొందాలనుకున్నదో ఆ పొజిషన్స్ వాటిని పొందడం కోసము అది వచ్చింది భూమి మీదకి యాక్చువల్గా. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఈ బాడీ అన్నటువంటిది, అంటే ఈ బాడీ అని లేదా మ్యాటర్ అని చెప్పబడేటువంటి గుణం ముందుకు వెళ్ళాలి అనమాట. టు బి క్లోత్డ్ ఇన్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ టు కమ్ ఇన్ టు ఫుల్ పొజిషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ పాసిబిలిటీస్. అంటే దానికి సంబంధించినటువంటి ఏవేవైతే తను పొందాల్సిన థింగ్స్ ఉన్నాయో అవన్నీ పొందాలి అని అంటే ఈ బాడీని తీసుకోవాలి అది. ఆల్దో ది బాడీ కెన్ అట్ టైమ్స్ బికమ్ ఎ హిండరెన్స్ ఇఫ్ ఇట్ రిఫ్యూజెస్ టు బి కాంప్లైంట్ విత్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్పిరిట్. కానీ స్పిరిట్కి ఏమో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇవి చేయాలి అవి చేయాలి ఈ బాడీ ద్వారా అని అనుకుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది బాడీ? ఆ రెండు మధ్యలో ఫేజ్ లేదు, ఆ రెండు ప్రాపర్ సయోధ్య లేదు. అప్పుడు ఏమవుతుందంటే ది బికమ్స్ ఎ హిండరెన్స్ ఇఫ్ ఇట్ రిఫ్యూజెస్ టు కాంప్లైంట్ విత్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్పిరిట్. ఏవైతే స్పిరిట్ తాలూకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అదే ఏవైతే పొజిషన్స్ అవి పొందాలనుకున్న దానికి వ్యతిరేకంగా ఈ బాడీ ఉందనుకోండి, ఇదేం చేస్తుంది అంటే తను ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళాలనుకుంటుంది, కానీ బాడీ మాత్రం ఆ డైరెక్షన్లో ముందుకెళ్ళదు. అప్పుడు ఏమవుతుందంటే అది ఒక అవరోధం అయిపోతుంది అనమాట. అది రివర్స్లో ఇబ్బంది పెడుతుంటుంది స్పిరిట్ని. If the body yields to the claims of the spirit as it should, it is instrumental in bringing down the kingdom of heaven on earth. చూడండి, ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు ఇక్కడ. If the body yields to the claims of the spirit as it should, ఈ ఆత్మ ఏవేవైతే థింగ్స్ని దాని మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉందో బాడీ మీద, వాటికి సంబంధించినటువంటి థింగ్స్ని కనుక అది ఒప్పుకొని ఆ వేలోనే వెళ్ళడాన్ని వెళ్తూ ఉంటే కనుక, అంటే ఆత్మ డైరెక్షన్లోనే ఆత్మ ఇచ్చినటువంటి దాన్ని డైరెక్షన్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే బాడీ ఉండాలో ఆ విధంగా ఉంటూ ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ డౌన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నారు. అంటే భూమి మీదకి స్వర్గాన్ని కూడా దించగలదు అనమాట. అంటే దానికి అనుగుణంగా ఆత్మకు అనుగుణంగా కనుక ఈ బాడీ వర్క్ చేస్తే కనుక ఇట్ బికమ్స్ ఎ వెహికల్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ డివైన్ లైఫ్. అండ్ వెన్ ఇట్ సబ్సర్వ్స్ దిస్ పర్పస్ ఇట్ మైట్ యాప్ట్లీ కాల్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఇది కూడా చాలా మంచి it becomes a vehicle for the release of divine life. అంటే ఈ ఆధ్యాత్మిక జీవనం అన్నటువంటి గడపడానికి, ఈ ఆధ్యాత్మిక జీవనానికి ఆ జీవనం నడపడానికి అదొక వెహికల్ అయిపోతుంది అనమాట బాడీ అన్నటువంటిది. అంటే ఆ విధమైనటువంటి లైఫ్ని చూపెట్టడానికి. అండ్ వెన్ ఇట్ సబ్సర్వ్స్ దిస్ పర్పస్, అంటే ఈ విధంగా కనుక అది ఉన్నట్టయితే ఇట్ మైట్ యాప్ట్లీ బి కాల్డ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. ఇలా ఉంటే కనుక ఈ భూమి మీద అదేమవుతుందంటే అది భగవంతుడు ఉండేటువంటి దేవాలయం అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఆత్మకు అనుగుణంగా ఆత్మ తాలూకా ఆ పొజిషన్స్ లేకపోతే ఆత్మకు సంబంధించినటువంటి థింగ్స్ ఏవేవైతే తను ఆత్మ అచీవ్ చేయాలనుకున్నదో దానికి అనుగుణంగా కనుక బాడీ డ్రైవ్ అయితే కనుక ఆ రెండు అంత కొహరెంట్గా ఉంటే కనుక అది భూమి మీద ఉన్నటువంటి ఒక భగవంతుడి యొక్క ఆలయంగా మారుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఫైనల్గా ఇక్కడ చెప్పేటువంటిది ఈ బాడీ ఆత్మకు అనుగుణంగా నడవాలి. ఆత్మకు అనుగుణంగా నడవడం అంటే ఇది ఈవెన్ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నా కూడా, మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా అదేంటంటే ఆత్మకు సంబంధించినటువంటి స్పిరిచువల్ పొజిషన్స్ పొందడానికి స్పిరిట్ చెప్పేటువంటి డైరెక్ట్ చేసేటువంటి విధంగానే గనక ఆత్మ ముందుకు వెళితే ఆ రెంటి మధ్యలో సయోధ్య ఆ విధంగా ఉన్నట్టయితే
అది అప్పుడు భూమి మీద ఉన్నటువంటి భగవంతుడి ఆలయంగా మారుతుంది అని చెప్తున్నారు దీంట్లో. అది నాకు అర్థమైందండి. జై బాబా. అంటే యు మీన్ టు సే ఎవరైనా బాడీను స్పిరిట్, జై బాబా, ఈ పారాగ్రాఫ్ లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ బాడీను స్పిరిట్ రెండు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. యా, థ్యాంక్ యూ. అంటే అప్పుడు మన గోల్ రీచ్ అయిపోతాం అని. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అదే కదా అండి? అవునండి. ఓకే. అంటే ఇక్కడ స్పిరిట్ అండ్ బాడీ గురించి ఆ రెండింటి మధ్య కోఆర్డినేషన్ గురించి ఎక్సలెంట్ గా చెప్పారు. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు స్పిరిట్ ఏం చెప్తుందో బాడీకి అర్థం అయ్యేటటువంటి స్టేజ్ అనేది రావాలి. ఆ స్టేజ్ రానంత వరకు స్పిరిట్ ఏం చెప్తుందో బాడీ అనేది వినదు. గుర్రం రైతు ఎగ్జాంపుల్. సరే, స్పిరిట్ ఏం చెప్తుందో అనేది బాడీ, ఇక్కడ బాడీ ఇన్ ద సెన్స్ గ్రాస్ బాడీ, షెడ్యూల్ బాడీ, మెంటల్ బాడీ మొత్తాన్ని ఓవరాల్ గా ఒక బాడీ కింద చెప్పారు అనుకుంటే, స్పిరిట్ కేట్ కావాలి అన్నది ఇంటలెక్చువల్ గా ఆర్ ఎక్స్పీరియన్షియల్ గా బాడీకి అర్థం అవ్వాలి అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ముందు అర్థం అవ్వాలి కదా. ముందు అలైన్ అవ్వాలి అంటే బాడీ స్పిరిట్ కి అలైన్ అవ్వాలి అంటే బాడీ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ద స్పిరిట్ రిక్వైర్స్. ఇప్పుడు జనరల్ గా మనమే తీసుకుందాం. ఇప్పుడు ఈ బుక్స్ వల్ల ఇంటలెక్చువల్ గా అర్థం అవుతుంది. ఇది సరిపోతుందా? అదర్వైజ్ ఇంకేమైనా అండర్స్టాండింగ్ కావాలా? ఇప్పుడు మనకి స్పిరిట్ ఉంది అన్నది ఇంటలెక్చువల్ గానే తెలుస్తుంది కానీ we don't have the experience, right? How can it be the correlation? It's mere decreasing of the samskaras. ఈ సటిల్ సంస్కారాస్ తగ్గుతున్న కొద్దీ మనకు ఆ అవగాహన వస్తూ ఉంటుంది కదా వాసు. ఆ యూటర్న్ అనేది రావాలి కదా. ఈ సటిలిటీ మనలో తగ్గుతున్న కొద్దీ మనకు ఆ స్పిరిట్ చెప్పే మాట వింటూ ఉంటామేమో. మనకి సటిల్ సంస్కారాస్, గ్రాస్ సంస్కారాస్ తగ్గుతున్న కొద్దీ ప్రాబబ్లీ విల్ బి లిజనింగ్ టు ద థింగ్. అదే కదా మన హార్ట్ చెప్పేది విను అంటారు కదా. మనకి స్పిరిట్ గురించి కదా చెప్తున్నాను, హార్ట్ చెప్పేది కాదు, స్పిరిట్ గురించి అంటే అల్టిమేట్ గా చెప్పేది అదేను. ఐ జస్ట్ యూస్ దట్ వర్డ్. అల్టిమేట్ గా జరిగేది అంటే ఇప్పుడు హార్ట్ అనే వర్డ్ వచ్చేటప్పటికి మైండ్ అండ్ హార్ట్ కమ్స్ అండర్ బాడీ కదా. బాడీకి చెప్పుకుంటుంది. స్పిరిట్ కేట్ కావాలో బాడీకి ఎలా తెలుస్తుంది అంటుంటుంది. ఇప్పుడు మనకి బుక్స్ చదవటం వల్ల ఇంటలెక్చువల్ గా తెలుస్తుంది కానీ అసలు స్పిరిట్ ఉందనే అర్థం కాదు కదా ఫస్ట్. వాసు దీని గురించి బాబా నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ పారాగ్రాఫ్స్ లో చెప్పారు. 2 పారాగ్రాఫ్స్ తర్వాత వస్తుంది అది ఏం చేయాలి మనం అనేది. అయితే ఇందులో మెయిన్ రోల్ ప్లే చేసేది మైండ్ రోల్ ప్లే చేస్తుంది స్పిరిట్ కి ఇట్ సైడ్ మ్యాటర్ కి మధ్య. సో ఆ మైండ్ లో ఏ క్వాలిటీస్ డెవలప్ చేయాలి, చేస్తే అది ప్రాపర్ గా ఈ మ్యాటర్ ని తన అండర్లోకి తెచ్చుకొని యాక్ట్ చేయగలదు స్పిరిట్ అనేది. అంటే ఈ గుర్రాన్ని ఏ రకంగా మన అధీనంలోకి తెచ్చుకోవాలి, ఏ ఎగ్జాంపుల్ వాడు స్వారీ చేసేవాళ్ళు అనేది ఆ టెక్నిక్ చెప్పారు. అది వచ్చినప్పుడు మనం చదువుదాం. సో ఇంకా అంటే ఈ రెండు పారాగ్రాఫ్స్ లో ఆ బాడీకి ఉన్న ఇంపార్టెన్స్ చెప్పినట్టు అర్థమవుతుందండి. అంటే స్పిరిచువాలిటీకి ఈ బాడీ చాలా ఇంపార్టెంట్. అది రిక్వైర్మెంట్, దాని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రెండింటి మధ్య సాయోధ్యం అనేది ఉండాలి ఆ స్పిరిట్కి బాడీకి అన్నది చెప్తున్నారు. అంటే ఇంకొద్దిగా ఎలాబరేట్ చేస్తే, అంటే మనకి ఈ గాడ్ స్పీక్స్లో రాతి రూపం నుంచి మానవ రూపానికి రావటానికి పరిణామ క్రమంలో ఆ శరీరం, ఆ మాధ్యమం ఏదైతే మనం అంటున్నామో ఈ పరిణామ క్రమంలో క్రమంగా పెరుక్కుంటూ వచ్చినటువంటి ఆ మాధ్యమం ఇప్పుడు మన మాట, అంటే ఆ స్పిరిట్ యొక్క మాట వినటానికి మొదట్లోనేమో శరీరం డామినేట్ చేసుకుంటూ వచ్చి తర్వాత అది ఆ స్పిరిట్ మళ్ళీ బాడీతో మమేకమైపోయి, అంటే
తాను చెప్పేటట్టు బాడీ వినేటట్టుగా చేసుకున్నట్టయితే అప్పుడు అది కంట్రోల్‌లో ఉండి ఈ రెండిటి మధ్య సహయోధ్యం కుదిరినప్పుడు స్పిరిచువాలిటీకి అది దోహదకారిగా మారుతుంది అన్నది అర్థమైంది. అందుకు ఈ బాడీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్‌ని మనం గ్రహించాలి. ఇందాక వాసు గారు అడిగినటువంటి ప్రశ్నకి నాకు అనిపించింది ఏంటంటే, లెట్ అస్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ రైడర్ ఉన్నారనుకోండి. అతను మనం మామూలుగా కొత్తలో చిన్నపిల్లవాడు నేర్చుకునేటప్పుడు ఆ సైకిల్‌ని ఎలా ఉపయోగిస్తాడంటే చాలా సార్లు ఆ సైకిల్ తన మీద వేసుకుంటాడు, కింద పడేసుకుంటాడు, మళ్ళీ అది చేసుకుంటాడు. కానీ ఒక పర్ఫెక్ట్ బైక్ రైడర్ అయిన ఆ సైకిల్ రైడ్ చేసేటువంటి వాడు 2 చక్రాలతో వెళ్ళేటువంటి దాన్ని కూడా ఒక చక్రం మీద కూడా నడిపేటువంటి స్థితికి తీసుకొని వెళ్తాడు. అంటే ఉన్నది సైకిలే, కానీ దాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తులు మాత్రం వేరైనప్పుడు అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత రైడ్ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అలా ఈ దేహాన్ని గనక మనం సద్వినియోగం చేసుకుంటే అది స్పిరిచువాలిటీకి మనకి సహకరిస్తుంది అన్నది నేను అనుకుంటున్నాను. జై బాబా. జై బాబా. ఇంకా 4 మినిట్స్ ఉందండి, కాబట్టి ఇంకెవరైనా మాట్లాడచ్చు. జై బాబా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్లయితే బాడీ కంట్రోల్ రావాలంటే ఎక్స్పీరియన్స్ రావాలంటారా? అంతే కదండి. ఇప్పుడు మొదట్లో మొట్టమొదటి మానవ దేహాన్ని ధరించినప్పుడు ఈ శరీరంకి కావాల్సినటువంటి సపర్యలే చేసుకుంటుంటాం కదా! దాన్ని పోషించటం, దానికి అలంకరించుకోవటం, ఈ వీటి మీదే ధ్యాస ఉంటుంది. క్రమంగా అది ఆ శరీరం ఉన్నది దేనికి అన్నది తెలిసిన తర్వాత దాన్ని వేరేగా ఉపయోగిస్తాం కదా! అది వస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ జర్నీ తర్వాత మనకి దాని విషయం తెలుసుకున్న తర్వాత మన బాడీని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతేగా? అంతే అండి, అంతే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకా 3 మినిట్స్ ఉంది మనకు. అదేనండి, మనం ఇందాక అడిగిందే స్పిరిట్కి ఏంటి కావాలో మన బాడీకి తెలియాలి అని అంటే, స్పిరిట్ ఉంది అన్న కాన్షియస్నెస్ మనకి ఇప్పటి వరకు ఇంటలెక్చువల్ గా తెలియటం తప్పితే కాన్షియస్ గా తెలియదు. సో స్పిరిట్ తాలూకా రిక్వైర్మెంట్స్ బట్టి బాడీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, బాడీ అండ్ బాడీతో కూడుకున్న ఈ మ్యాటర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న కాన్షియస్నెస్ అనేది మనకి వస్తే అప్పుడు అకార్డింగ్ టు ద స్పిరిట్ మనం మూవ్ అవటం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఆ కాన్షియస్నెస్ ఆర్ ఆ అండర్స్టాండింగ్ అనేది మనిషికి రావడానికి ప్రాబబ్లీ టైం పడుతుంది. ఆ సంస్కారాస్ డైల్యూట్ అయిన తర్వాత అని చెప్తున్నారు కదా. సంస్కారాస్ డైల్యూట్ అయిన తర్వాత కూడా స్పిరిట్ తాలూకా అంటే ప్లేన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అయినా సరే ఆ వ్యక్తికి స్పిరిట్ తాలూకా కాన్షియస్ అనేది అర్థం అవుతుందా అన్నది నా క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వండి. జై బాబా. జై బాబా. ఓకే అండి, అయితే ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే ఇంకా 2 మినిట్స్ ఉంది కాబట్టి వీ కెనాట్ స్టార్ట్ న్యూ పారాగ్రాఫ్. సో మళ్ళీ వచ్చే శనివారం 6 గంటలకు కలిసినప్పుడు మళ్ళీ మనం ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు అండి. జై బాబా. జై బాబా అండి.